ముక్కోటి ఏకాదశి విశేషం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందే వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అని చెప్పి అంటాం. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గ మధ్యంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాల్లో అంటే నారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, రాముల వారు వీళ్ళంతా ఒకే అవతారం నుంచి ఉద్భవించిన వాళ్ళే. గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనానికి వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వస్తారు, భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకొని ఉంటుంది. దీన్ని ముక్కోటి ఏకాదశిని అంటారని కూడా చెప్తుంటారు. ముక్కోటి ఏకాదశి నాడే ఆలాహలం, అమృతం 2 పుట్టాయి. ఈ రోజునే శివుడు ఆలాహనము మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించారని కూడా విశ్వాసం ఉంది. ఈరోజు వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైన ఉపవాసము, జాగరణ అంటూ తర్వాత జపము, ధ్యానము చేస్తారు. అసలు ఉపవాసం అంటే ఏంటి? ఉప అంటే భగవంతుడికి సన్నిధిగా దగ్గరగా ఉండడం. అంటే భగవంతుడి దగ్గరగా అంటే ఏంటి? మన తలుపులో, మన చేసే పనిలో, మన భావంలో, మన హృదయంలో అంతటా భగవంతుడు ధ్యానము, భగవంతుడి రూపము, ఆయనని స్మరిస్తూ మనం ఉండడమే ఉపవాసం చేయడం అన్నది ముఖ్య ఉద్దేశము. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా శ్రీ మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని ఆ రాక్షసులు శ్రీ మహావిష్ణువును కోరుకున్నారట. అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తెరిపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేశారు. మామూలు రోజుల్లో దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు ఎప్పుడూ మూసి ఉంటాయి. కానీ ఈ రోజు భక్తులు ఆ ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. పద్మపురాణ ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుని సంహరించిన రోజు ఈ వైకుంఠ ఏకాదశి. మురా అనే రాక్షసుడు దురాగతాలు భరించలేక దేవతలు, విష్ణువులు శరణు వేడితే ఉన్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది ఆ శక్తి. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి వరం కోరుకోమని చెప్తాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారికి పాపాలు సంహరించాలని ఆమె కోరుకుంటుంది. ధనుర్మాసము శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరం ఇస్తాడు. అప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటారని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషద్వత్వాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభిస్తుంది. తర్వాత ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిన జాగరూకతను దెబ్బతీస్తాడనే అంతరార్థం ఉంది ఇందులో. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒక రోజు భోజనం చేయక తర్వాతి రోజు చేయటం వల్ల జీఫ్ యొక్క భోజనం రుచి తెలుస్తుంది. గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తక దానం కూడా చేస్తారు ఈరోజు. ఇది ముక్కోటి ఏకాదశి ముఖ్య విషయాలు. ఓం నమో నారాయణాయ. గోవింద 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 గోవింద.
గోవింద 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 వెంకటేశ్వర స్వామి గుడి. ఇది ఉత్తర ద్వార దర్శనం. ఇలా ఉత్తర ద్వారము ఇక్కడ ఇలా పెట్టారు. ఉత్తర ద్వార దర్శనము ఇలా, ఉత్తర ద్వారం ఇలా వెళ్తుందన్నమాట. దేవుడి దర్శనం చేసుకొని అటు నుంచి మళ్ళీ వస్తారు. అదే ఇక్కడేమో స్వామివారి కళ్యాణము, ఇవన్నీ హోమ పూజలు అవన్నీ ఇక్కడ జరిగాయి. ఇవంతా స్వామివారు. గోవింద 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 గోవింద. స్వామి తండ్రి నాణ్య అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ రక్ష 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 భగవాన్ ఓంకారేశ్వర. ఉత్తర ద్వార దర్శనం తర్వాత స్వామివారిది ఇలాగా నారసింహస్వామి ఇలా. ఈ వెనక ఎప్పుడు ముట్టుకోకూడదు అంటారు, ఎందుకంటే అక్కడ టచ్ చేయకూడదు, దూరం నుంచే నమస్కారాలు చేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దర్శనం అయిన తర్వాత ఇలాగ బయటికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు అవి కొడతారు, మొక్కులు తీర్చుకుంటారు. ఇది ప్రసాదాలు. ఈ స్వామివారి గోవింద 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 గోవింద. మహానైవేద్యం. ప్రసాదాలు ఇస్తారు ఇక్కడ. ఉత్తర ద్వార దర్శనం అంటే అటువైపు వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని అటు రౌండ్గా వెనక నుంచి ఇలా తిరిగి ఇటువైపు వస్తారు. వచ్చి ఇక్కడ ప్రసాదాలు ఇస్తారు.